15th March 2024 ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. అందుకే బ్యాగ్ సర్దుకొని బస్సులు ఎక్కేసి మేము వెళ్ళిపోయాం అహోబిలం. ఇక్కడికి మేము ఒక గోల్తో అయితే రావటం జరిగింది. అదే ఉగ్రస్తంభాన్ని ఎక్కడం. ఉగ్రస్తంభం నరసింహపాదం కనపడుతుంది. ఉగ్రస్తంభం అనేది అహోబిలంలోని హైయెస్ట్ పీక్ పాయింట్. అక్కడికి మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. మేము అహోబిలం వెళ్ళిన రోజే ఉగ్రస్తంభాన్ని ఎక్కాలనుకున్నాం. కానీ మా బస్సు లేట్ రావటం వల్ల మేము అహోబిలంకి లేటుగా రీచ్ అయ్యాం. ఉగ్రస్తంభాన్ని సబ్మిట్ చేయాలంటే మాకు 4 to 5 hours పడుతుంది. ఈవినింగ్ టైం వేస్ట్ అవుతుందని మేము నడుచుకుంటూ జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. అదే నేను చెప్పింది, ఉగ్రస్తంభం ఫోటో పంపించింది. అదే అన్న 2 days చూడాలి. అండ్ ఇదే అన్నమాట మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్. అండ్ మేము రూమ్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. అండ్ రేపు మార్నింగ్ మనం ఎక్కబోతున్నాం ఉగ్రస్తంభం. మార్నింగ్ నిద్ర లేచి మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాం. అండ్ ఇక్కడే ఒక ప్రాబ్లం అయితే ఎదురైంది. ఆగండి, వస్తున్నా. మేము తెచ్చుకున్న వాటర్ అయితే అయిపోయాయి. కింద కాళ్ళకి స్లిప్పర్స్ కూడా లేవు. బయట 40 degrees ఎండ అయితే కొడుతుంది. కానీ ఇవేవి మాకు కనిపించడం లేదు. ముందున్న ఉగ్రస్తంభం కనపడుతుంది అని అనుకుంటూ ముందుకు సాగాం. అండ్ ఫైనల్గా అన్ని ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ మేము రీచ్ అయ్యాం ఉగ్రస్తంభం. అండ్ ఇక మేము ఇంటికి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. వచ్చామండి. ఇది వెంకిగాడి. ఈ ట్రిప్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మన గోల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన గోల్ని మాత్రం మర్చిపోకూడదు. ఆ గోల్ని రోజు గుర్తు చేసుకుంటూ దానిపైనే వర్క్ చేస్తే ఒకరోజు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఉగ్రస్తంభాన్ని రీచ్ అవుతారు.